హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఈరోజు చూసుకోబోయేది 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇంతవరకు రుణమాఫీ కాలేదు. వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే రుణమాఫీ అయిపోయింది, సంపూర్ణ రుణమాఫీ అయిపోయింది. ఇంతవరకు ఎవరి కూడా పెండింగ్ లేవు. అందరి వరకు చేసేసినాం. మేము 2 లక్షలు చేసినాం, లక్ష చేసినాం, లక్ష లోపు 50,000 లోపు చేసినాం. అన్ని రుణమాఫీ అనేది అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి రుణమాఫీ టాకింగ్ లేదు అనేది చెప్తున్నారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇంతవరకు రుణమాఫీ కాలేదనేసి కూడా చెప్తున్నారు. ఈ లిస్టు అనేది ఎక్కడ తెచ్చుకోవాలి, ఏ బ్యాంకులో వెళ్ళాలి, ఎక్కడ అడగాలి, ఏ అగ్రికల్చర్ ఆఫీసులో అడగాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఆన్లైన్ గురించి, నెక్స్ట్ రైతు బంధు గురించి, రైతు రుణమాఫీ గురించి, ఇంద్రమ్మ ఇల్లుల గురించి అన్ని అప్డేట్స్ ఇస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే చూసుకున్నట్టయితే మీకు ఎంత రుణమాఫీ అయినది అనేది కామెంట్ చేయండి. మీకు ఎంతవరకు రుణమాఫీ అయింది, 50,000 అయిందా, లక్ష అయిందా, 2 లక్షలు అయిందా, లక్ష లోపు అయిందా, 2 లక్షల లోపు అయిందా అనేది కామెంట్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కామెంట్ ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకి ఇంత అయినది అనేసి కూడా చూద్దాం. మరి దాని గురించి తెలుసుకున్నట్టయితే ఇప్పుడు ఈ లిస్ట్ అనేది మనకు వచ్చేసింది అనేసి చెప్తున్నారు. ఈ లిస్ట్ అనేది డైరెక్ట్ బ్యాంకుకు వెళ్ళింది, అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి బ్యాంకుకు వెళ్ళింది. బ్యాంకులోకి మనకు లిస్ట్ అంటూ వచ్చింది, ఒక మెసేజ్ కూడా వచ్చింది, మనకు రుణమాఫీ అయినట్టు లిస్ట్ అనేది మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో దాన్ని తీసుకొని బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో ఏమంటున్నారు, పైనుంచి లిస్ట్ వచ్చింది కానీ మాకు నిధులు అనేది విడుదల చేయలేదు, ఇంతవరకు మీకు వస్తేనే అది శాంక్షన్ అవుతేనే మీకు రుణమాఫీ అనేది అయ్యేసి మేము ఫ్రెష్గా కొత్త లోన్ ఇస్తామనేసి కూడా చెప్తున్నారు. ఇంతవరకు రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేసి కూడా కామెంట్ చేయండి. మీకు ఎంత కాలేదు అనేది కూడా కామెంట్ చేయండి. గతంలో చూసుకున్నట్టయితే మరి వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు ఆధార్ కార్డులోనూ, బ్యాంక్ అకౌంట్లోనూ, పొలం పాస్బుక్లో ఏదో ఒక నేమ్స్ తప్పు ఉండడం వల్ల పర్లేదని చెప్తున్నారు. అలాగే ఈసారి అందరూ ఆ నేమ్స్ అనేది సరిదిద్దుకున్నారు. ఆధార్ కార్డులో, బ్యాంక్ అకౌంట్లో, పాస్బుక్లో 3 సరిదిద్దుకున్నా కానీ మాకు పడలేదనేసి చెప్తున్నారు. మరి దాని కొరకు ఏం చేస్తారనేసి కూడా కేంద్రం చూడాలి. మరి కేంద్ర మంత్రి గారు చెప్పిన ప్రతి దాంట్లో కూడా హామీలు ఇస్తున్నారు. మరి సంక్రాంతి లోపు అంటున్నారు, జనవరి లోపు అంటున్నారు, డిసెంబర్ ఎండింగ్ లోపు అంటున్నారు. మరి ఎప్పుడు పడుతుందో అనేది కూడా తెలియదు. మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. అసలు అవుతుందా కాదా అనేసి కూడా చూసుకోవాలి మనం. వీళ్ళు ఏ హామీలో చూసినా కానీ మీకు సంపూర్ణ రుణమాఫీ అయిపోయింది, ఇంతవరకు రుణమాఫీ అనేది పెండింగ్ లేదు అనేసి కూడా చెప్తున్నారు. మనం చూసుకోవాలి అది ఎవరెవరికి అయింది, ఎవరెవరికి కాలేదు అనేసి కూడా చూసుకోవాలి. కాబట్టి మీరు కామెంట్ చేస్తేనే మాకు తెలిసేది, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి లక్షలోపు అయిన వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో అన్నారు, సెకండ్ లిస్ట్ అన్నారు, థర్డ్ లిస్ట్ అన్నారు, ఇప్పుడు 4th లిస్ట్ కూడా వచ్చిందన్నారు. ఆ 4th లిస్ట్లో అయినా కానీ ఎంతమందికి అయినదో కూడా ఇంతవరకు అర్థం కావట్లేదు. బ్యాంకులకు వెళ్ళేసి అడుగుతేనేమో మాకు పైనుంచి లిస్ట్ రాలేదు మీకు అనేసి, కొంతమంది వడ్డీలు కట్టుకొని రెడీగా ఉన్నారు. మరి మాఫీ అయితే మళ్ళీ తీసుకుందాం అనేసి ఉన్నారు. కొంతమంది బయటలో అప్పు తెచ్చుకొని మరి వీళ్ళు బ్యాంకు వాళ్ళు మాఫీ అవుతుంది మీకు, దానికి లోన్ అది ఈఎంఐ కట్టేయండి, దానిపైది ఇంట్రెస్ట్ క్లియర్ చేసుకోండి అని చెప్తున్నారు. మరి వీళ్ళు బయటలో తెచ్చుకొని మరి ఇంట్రెస్ట్ క్లియర్ చేశారు. క్లియర్ చేసినా కానీ ఇంతవరకు మాఫీ అనేది కాలేదు. మరి దీని పరిస్థితి ఎలా ఉంటుందో, ఏం చేస్తారో మన సంక్రాంతి తర్వాతనే చూసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం.